నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. ఒక అసిస్టెంట్ ఉంటారు, పట్టుకుంటారు. ఈయనకి ఎండ కావాలి బాలకృష్ణ గారికి. నీడంటే ఆయనకి అదొక రకంగా ఉంటుంది. ఫుల్ హీట్ ఉంటేనే ఎంతైనా వర్క్ చేస్తాడు ఆయన. మరి నేను అక్కడికి వెళ్ళాక అనుకున్నాను, ఈయనకేమో ఎండ కావాలంటాడు, ఇక్కడేమో ఫుల్ చలి ఉన్నది, ఈ ఫైట్ ఎలా చేస్తాం అబ్బా అని చెప్పేసి నేను అనుకున్నా ఎలా చేస్తాడా అని. కానీ షూటింగ్లోకి వెళ్ళాక ఆయన చూస్తే స్లీవ్లెస్ ఇంతే ఉంది, చల్లని గాలి. మేము గ్లౌజులు జెర్కినీళ్ళు వేసుకొని ఉన్నాం, ఆయన ఏం లేదు మామూలుగా ఉన్నాడు. నాకు సౌండ్ లేదు, అంత ఎండ కావాలి కదా, ఈయనేంది ఇలాగ ఉన్నాడు. గాలి చూస్తే చల్లగా వేస్తుంది. అయితే ఒక అక్కడ ఇది ఉంది, బండి మీద ఎక్కాలి, పెద్ద బస్సులో ఉంటుంది, దాని మీద ఎక్కి సీన్ చేయాలి. దాని మీద కూర్చుని పెట్టారు ఆయన్ని. గాలి ఓ అని గాలి వేస్తుంది. ఆ గాలికి మేమంతా కిందంతా ఇదైపోయి ఉన్నారు పాపం ఉన్నారు. ఆయన దాంట్లో మళ్ళీ ఇంకా కొంచెం గాలి కావాలని చెప్పి ఇది పౌడర్ వేసి మళ్ళీ కంపరేజరు. అయ్యో, ఆయనకి దండం పెట్టాలి, ఆయన మొండితనానికి. ఆయనకి చాలా అలా కొంతమంది ఉంటారని చేయరు, లేకపోతే హీటర్లు పెట్టుకొని ఆ క్యారెక్టర్ కావాలంటే ఏదైనా ఒక హీటర్ పెట్టడం లేకపోతే ఏదో చేయడం చేస్తారు. కానీ ఆయన మట్టుగా హీటర్ లేదు, ఏం లేదు. తర్వాత ఇంకొకటి, ఆయన ఇంత మేము పౌడర్లు వేసి కంపరేజర్లు పెట్టినా కూడా ఆ క్యారెక్టర్లో ఉంటారు ఆయన. ఇలా చూశారంటే ఆ కన్ను అనేది ఆర్పరు ఆయన. ఆ ఎంతసేపు షాట్ ఉందో అలాగే ఉంటాడు. మేము బయట ఉండి ఆ దుమ్ముకి మేము కళ్ళు ఇదవుతాయి, కానీ ఆయన ఆర్పడు. రికార్డ్ అండి, ఆయన చాలా హార్డ్ వర్కర్. ఆయన ఇప్పటికీ ఎవరికైనా పోటీయే, తగ్గేది లేదండి అంతే. బాలకృష్ణ గారు సూపర్. మన రజనీకాంత్ గారితో ఏమైనా చేశారా సార్? దర్బార్ చేసాం. దర్బార్ ఒక సినిమా చేసాము. మాస్టర్లతో ఎలా ఉంటుందంటే, మేము ప్రతి హీరోని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎవరో వేరే మాస్టర్లు అంటే ఎలాగనేది నాకు తెలియదు, మా మాస్టర్లు అని చెప్తున్నా. ఆ హీరోని ఎంత పువ్వులా చూసుకుంటామంటే అంత పువ్వులా చూసుకుంటాం. అవి కొన్ని షాట్లు చేసేటప్పుడు రజనీకాంత్ గారు అన్నారు, ఏంది మాస్టర్ నన్ను పని చేయనివరా, ఫైట్ చేయనివరా మీరు అంటున్నారు. ఆయన ఎక్కడ ఫైట్ చేసేది ఏం లేదు. ఒక జారాలంటే ఆయనకు దానికి ఒక డిఫరెంట్గా ఒక సిస్టమ్. కొంచెం చిన్న దగ్గరాలంటే దానికి మళ్ళీ వేరే. ఆయన ఎక్కడ కూడా, నేను కూడా ఫైట్ చేసి అందులోని ఆయన చూసి చాలా ఫిదా అయిపోయారు. దర్బార్ ఫైట్లన్నీ చూసి ఆయనతో కూడా చాలా బాగా అనుభవం ఉంది. రజనీకాంత్ గారు, విజయ్ తలపతి గారు ఆయనతో చేయలేదండి. విజయ్ గారు చేశారు. సర్కార్ ఆయన ఫ్రీగా ఉంటారు, చాలా బాగుంటారు. మన ఇక్కడ సూర్య గారు అయితే మరి ఇంక తిరగలేదు, ఆయన ఫేవరెట్. అవునా? నేను వెళ్ళి, ఆయన పెద్ద ఆర్టిస్ట్ కాదు అంతే, కానీ వెళ్ళి కాలు మొక్కిపోయింది. నా కోసం ఆల్రెడీ ఆయన నా వీడియోలు చూసి పరిచయం అయ్యి నా పని యొక్క వర్క్ అన్ని చూశారు ఆయన. ఆ రోప్ షాట్లు కానీ, ఎంతమందిని ఎత్తడం కానీ, ఎక్కడ ఆయనకి వెయిట్ పడకుండా మేము చేయించడం అంతా చూస్తున్నాడు. చూసిన తర్వాత లాస్ట్ రోజు, సరే నమస్కారం అని వస్తానంటే, నువ్వు కాలు మొక్కొద్దన్నా, నువ్వు చాలా గొప్పవాడు అని చెప్పి నన్ను పట్టుకొని వాటేసి ఫోటోలు దిగారు. మామూలు లేవు ఫొటోస్. ఆయన బట్టి కౌగులు ఇచ్చుకొని ఫోటో దిగి అందరు ఫైటర్స్ అందరికీ ఏమి ఇవ్వాలో కొంత అమౌంట్లు ఇచ్చి పంపించారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆ లాస్ట్ రోజు భోజనం పెట్టి మా పక్కనే కూర్చొని మాతో భోంచి లాస్ట్ రోజు వెళ్ళి చెప్పారు. సూపర్ ఆయన సూర్య గారు. సో మళ్ళీ మన యంగ్స్టర్స్కి వస్తే విజయ్ దేవరకొండ గారు, వాళ్ళతో మనం చేయలేదండి. అప్పట్లో లేడీ యాక్టర్స్ అంటే యాక్ట్రెసెస్ ఫైట్ చేయాలి అంటే విజయశాంతి గారు అనేవాళ్ళు. సో ఇప్పుడు ఎవరైనా అలా లేడీ యాక్టర్స్ తో ఎవరితో అయినా ఫైట్స్ చేసామండి. మాకు ఉన్నారు శృతి హాసన్ గారు, ఆమె మామూలు కాదు. నేను కనిపిస్తే మా కరాటే కింగ్ అంటాను నేను. మా కరాటే ఫైటర్ వచ్చిందంట. కానీ చాలా ఆమె చాలా స్టైలిష్, ఫ్లెక్సిబిలిటీ. అసలు ఆ ఫైట్
ఆ క్రాక్ సినిమాలో ఫైట్ చేశారని, అవును. ఆ ట్విస్ట్ కొట్టి రోపులే అన్ని కట్టుకొని ఎవరైనా రోప్ కడితే అది ఇది అంటారు కదా, ఏం లేదు హార్నెస్ వేసుకొని ఒక మగోళ్ళగా ఆయన అన్ని ఆమె ఉండి హార్నెస్లు వేసే రోపులు కట్టుకొని ఆయన ఎంత అవలేలుగా చేస్తుందంటే ఆ చేసుల్లో ఒక స్టైలిష్ కూడా ఉంటుంది. శృతి హాసన్. అందుకే ఆమె కరాటే ఫైటర్ అంటాను నేను. మా స్టంట్ మ్యాన్ వచ్చింది అంటే నవ్వుతుంది. శృతి హాసన్ గారు. లేడీలో నాకు ఆమె ఒక్క ఆమె బాగా కనిపించింది. అంటే మేము చేయటం క్రాక్ సినిమాలో ఆమె ఫైట్ చేశారు. ఈ మధ్యకాలంలో లేడీ ఫైట్ మేము చేయలేదు, కానీ ఆమె వచ్చారు. ఆమె పర్ఫార్మెన్స్ మటు సూపర్ సూపర్. చాలా ఫ్రీగా ఉంటారు, వర్క్ మట్టుగా సూపర్. సార్ ఇంత ప్రాణాలకి రిస్క్ చేస్తారు కదా, సో అంత హైట్ స్టంట్స్ చేస్తూ ఉంటారు, ఫైట్స్ చేస్తూ ఉంటారు, చాలా దెబ్బలు తగులుతాయి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ సిచ్యువేషన్ అక్కడ వరకు బాగుంటుంది, అందరూ చూస్తారు. ఫ్యామిలీ వరకు వచ్చేటప్పటికి వైఫ్ కానీ పిల్లలు కానీ అది ఎలా ఉంటుంది సార్? అని వాళ్ళు ఏం చెప్తుంటారు మీకు? ఇంట్లో వాళ్ళు ఇంత రిస్క్లే చేస్తుంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు. స్టార్టింగ్లో నేను చేస్తున్నానంటే మా ఇంట్లో మా మిస్సెస్ ఒప్పుకునేది కాదు. వద్దండి చెయ్యొద్దు అవన్నీ ఎందుకు అని అంటే పరిస్థితి అలా ఉంది. చేయకపోతే ఆ చేసే కదా 4 పైసలు వస్తాయి, మనం తింటాం, 4 రోజులు పని లేకపోయినా ఉంటాం కదా. అది చేయదంటే వచ్చే పని మనం చేయకపోతే నేను కాకపోతే ఇంకొకరు చేయాలి కదా, ఎవరైనా చేయాలి. భగవంతుడు నాకు ఆ డేర్ ఇచ్చాడు, నాకు ఆ తెలివి ఇచ్చాడు, డేర్ ఇచ్చాడు. ఆ పనినే మాస్టర్ ఇచ్చే పనిని సక్సెస్ చేసే దమ్ము నాలో ఉన్నది, నాకు తెలుసు ఆ విషయం. అందుకే నువ్వేం కంగారు పడక, నీకేం కాదని చెప్పి ఆమెకి అలాగా చిన్న 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 ఆమెకి నేర్పించాం. అంటే నేర్పడం అంటే ఆ మాటలతో చెప్పటం. ఒక్కొక్క కారు అలాగ లారీలు. ఇంకా రోజు చూసినాక ఇప్పుడు ఒక్క రోజు అంటే ఏదైనా కొత్తగా చేస్తే అమ్మో అనుకుంటాం. అది రోజు ఒక్కొక్కటి చేస్తుంటే అది పాతబడిపోయి ఓహో ఇంతేనా అంటారు. అలాగా ఈ కార్లు అలా చేస్తూ లారీలకి వెళ్ళా, ఈ లారీలు కూడా ఇంతేనా అని చెప్పి మామూలు క్యాజువల్ అయిపోయింది. కానీ క్యాజువల్ అయినా కూడా భయం ఇంట్లో, వద్దు ఇంకా చాలు, ఏం చేసావు ఇంకా నాకు చెయ్యొద్దని చెప్పిన నేను వినలే, మొన్నటి వరకు వినలే. కానీ ఒకరోజు నైట్ చిరంజీవి గారి ఫోన్, అదే జరిగిన ఇన్సిడెంట్కి చేసిన తర్వాత ఆయన మాట్లాడి ఆయన చెప్పారు, ఇంక అది చేయాలి అంత చేసే ఇంక చాలు భద్ర అని చెప్తే మా ఇంట్లో మా మిస్సెస్తో కూడా మాట్లాడి నాకు చెప్పాను కదా ఎక్కడి నుంచి ఎక్కడ ఒక వైజాగ్లో ఉండి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చి వాళ్ళు ఫోన్ చేయడం ఓ దేవుళ్ళు చేసినట్టుగా, నాకు చిరంజీవి గారు ఫోన్ చేస్తే నాకు ఓ దేవుడు ఫోన్ చేసినట్టుగా, అంతే. నాకు ఇంకా చాలు, నేనెవరు ఆయన ఫోన్ చేయడం ఏంది. మా ఇంట్లో మా మిస్సెస్ అందరు, మా పాప అందరు కలిపి వద్దు డాడీ సారే ఫోన్ చేశారు. సో అలాంటి సిచ్యువేషన్ దాంతో అంతా ఆగాం. ఇష్టం లేకపోతే ఇంకా చేసేవాళ్ళం. మొన్నటి వరకు చేస్తున్నాం కదా, చేశాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.